హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ బర్త్డే హ్యాపీ హ్యాపీ बर्थडे फोटोशूट के लिए आए रहे हम ओ हैप्पी बर्थडे हैप्पी बर्थडे नो 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 किस लगा बोल हेयर देखो क्लिप लगाने तो ऐसा निकाल मोमो पकड़ 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 తిన్నమ్మా పిచ్చిగిట్టిరి రుసిబిడా రుసిబిడా నజరక్తిరి ఏడేసావా ఇప్పుడు అట్లా వేసావా మూడేసావా హలో గైస్, వన్ మోర్ న్యూ వీడియోతో వచ్చానండి నేను. ఏంటి అక్క వీడియో పెట్టింది బట్ ఇది ఏంటి ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు అనుకుంటున్నారా? మీకు తమ్నైల్ చూసి అర్థమైపోతుందని చెప్పేసి మీకు ఏమి ఇంట్రడక్షన్ ఇవ్వలేదండి. ఆల్మోస్ట్ అర్థమయ్యి ఉంటుంది నాకు తెలిసి. మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అండి ఇవి. ఆ చిన్న పాపవి బర్త్డే సెలబ్రేషన్స్ అన్ఎక్స్పెక్టెడ్గా అయ్యాయి. హ్యాపీ బర్త్డే లూసి మమ్మ, హ్యాపీ బర్త్డే. And we are waiting for cake cutting. Special day, special you. Wow. సంజయ్ అమ్మ కష్టం, పాపం ఆంటీ కష్టం, వాళ్ళ అమ్మ డాడీ ఇంట్లో అనుకుంటున్నారండి. అదేంటి అక్క మధ్య మధ్యలో వాయిస్ ఇస్తున్నా, మధ్య మధ్యలో రియల్ వాయిస్ రిలీజ్ చేస్తున్నాం అని చెప్పేసి. నేనైతే మొత్తానికి రియల్ వాయిస్ ఇవ్వాలని 100% ట్రై చేశాను. బట్ బై మిస్టేక్ ఏమైందంటే, చిన్న పాప కదా, తనకి మొబైల్ పెట్టి సాంగ్స్ అక్కడ పెట్టేసరికి వీడియోలో ఆ సాంగ్స్ వస్తున్నాయి అనమాట. అందుకని చెప్పేసి వాయిస్ కట్ చేయాల్సి వచ్చింది. అంతకుమించి ఏం లేదు. మీకు రియల్ వాయిస్ ఇద్దామని 100% ట్రై చేశాను. ఇంకా ఇలా అయిపోయాయండి. అంటే ఆ సిస్టర్ ఏం చేస్తారు, నార్మల్గా కేక్ కట్ చేద్దాం రండి అని 11 o'clock నాకు కాల్ చేసింది. నేను వెళ్ళాను. అలా మాట్లాడుకుంటూ టైంకి కోన్ పెట్టేసరికి 12 o'clock అయిపోయింది అనమాట. అందుకని అన్ఎక్స్పెక్టెడ్గా అలా అయిపోయిన సెలబ్రేషన్స్. తన పక్కన ఉన్న తను బ్లూ డ్రెస్ తన వాళ్ళ ఇంటి పక్కన ఉంటుంది అనమాట. ఒక ఫ్యామిలీ మెంబర్స్లా కలిసిపోయి ఉంటారు వాళ్ళు మంచిగా. తను బ్లూ డ్రెస్ వాళ్ళ అత్తయ్య అనమాట, సారీ కట్టుకున్న ఆంటీ. ఓకేనా, అందరూ చాలా మంచిగా ఉంటారు, ఫ్రెండ్లీగా. లూసిబేట చూడండి చాలా ఎంజాయ్ చేస్తుంది, మంచిగా కేక్ కట్ చేస్తుంది. కేక్ తినాలని ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తుంది. బట్ కోల్డ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళ మమ్మీ కొంచెమే పెడుతుంది. ఆ నైట్ కూడా అంత సెలబ్రేషన్ చేయాలంటే ఏదో అలా ఎంజాయ్మెంట్, ఫస్ట్ బర్త్డే కదా వాళ్ళ మమ్మీకి అనిపించింది. అలా అన్ఎక్స్పెక్టెడ్గా చెప్పాను కదా, కేక్ కట్ చేయడంతో పాటు బెలూన్స్ అలా కొంచెం డెకరేట్ చేసాము మాకు అయినంతలో. ఓకేనా, మీకు ఎలా అనిపించిందో వీడియో ఎక్కువ మేము ఇట్లా పినిస్ పెట్టి ఇట్లా కూర్చోం. పాపు రియాక్షన్ ఖతం. ముక్కలు ముక్కలుగా పంచిన కేకు. దేతుంది టైము? टाइम क्या हो रहा है? 12:30. 12:30 पता आपका फोन है? हाँ वो लगा ठीक है. थोड़ा तो भी है अपन को लेट करने साउंड बहुत इधर చూసారు కదండి, ఇప్పటివరకు జరిగిందంతా మిడ్ నైట్ సెలబ్రేషన్స్ అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్, అంటే బర్త్డే రోజు సెలబ్రేషన్స్ అనమాట. ఈవినింగ్ 8 o'clock లేట్ అయిపోయింది. జల్దీ అనుకున్నారు పాపం, అలా ఇలా కొంచెం లేట్ అయిపోయింది. వర్షం వస్తుందేమో పైన చేయొద్దు అనుకున్నారు, బట్ వర్షం ఏం లేకపోయేసరికి పైన చేశారు. మీకు ఈ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అనిపించాయో ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక్కడ కూడా నేను రియల్ వాయిస్ ఇద్దాం అనుకున్నాను, బట్ తెలిసిందే కదా, డీజేలు పెడతారు, సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే మనకి వీడియోలో కాపీ రైట్ పడుతుంది అని చెప్పేసి నార్మల్గా నేను ఇలా పెట్టాను. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. చాలా మంచిగా జరిగిందనమాట లూసిబేట బర్త్డే సెలబ్రేషన్స్. అంటే కొంతమందికి డౌట్ వస్తుంది, ఎందుకు లూసిబేట అంటున్నావు, అంత క్యూట్గా, అంత అట్రాక్షన్ అది ఇది అని చెప్పేసి. ఏం లేదు, మాకు ఆల్రెడీ కొంచెం ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము. తను ఇంకా క్యూట్గా ఉంటుంది కాబట్టి తనంటే ఇంకా చాలా చాలా ఎఫెక్షన్ అనమాట. మా హస్బెండ్ కూడా చూడండి దగ్గర నుండి చూసుకుంటాడు.
ఉంటాడు. మాకు ఎవరు అని ఎలా అని కాదు, జస్ట్ అతను క్యూట్గా ఉంటుంది. తన బిహేవియర్ అయినా పాప అయినా చిన్న పిల్లలతోనే ఏముంటుంది అని, అందుకే తనంటే అంత ఇంట్రాక్షన్. వచ్చామండి మేము స్టేజ్ మీదకి. ఎలా అనిపించింది ఒక చిన్న కామెంట్ చేయండి. మా ఫ్యామిలీ మేము అందరం మంచిగా సెలబ్రేషన్ ఎలా అనిపించింది మీకు చిన్న కామెంట్ చేయండి. తర్వాత అంతా ఫొటోస్ కూడా కొన్ని షేర్ చేశాను మీకు. స్మాల్ బర్త్డే సెలబ్రేషన్స్ బట్ ఇట్స్ గివ్స్ హ్యాపీనెస్ బిగ్గర్ దెన్, అంతే కదండి. అంతా మంచిగా హ్యాపీగా ఉంటే అంత హ్యాపీ అనిపిస్తుంది. లూసీ బెట్టతో కొన్ని మెమరీస్ దిగాను. తర్వాత ఇది ఫుడ్ అండి. ఫుడ్ కూడా బయట నుంచి అంటే ఇట్లా క్యాటరింగ్ ఇస్తారు కదా, అలా ఇచ్చారు. వెజ్ ఉంది, నాన్ వెజ్ ఉంది అనమాట. అనుకున్నంత పబ్లిక్ రాకపోవడం వల్ల కొంచెం ఫుడ్ మిగిలిపోయింది, బట్ దాన్ని షేర్ చేశారు. తర్వాత కొన్ని ఫొటోస్ మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను మీతోటి. ఇదే నేను తీసుకొచ్చిన డ్రెస్ ఎలా అనిపించిందో మీకు చిన్న కామెంట్ చేయండి. మా వీడియోలో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.